నేమ్ కరెక్షన్ చేయబడును. అదృష్టం, అభివృద్ధి, విద్యలో విజయం, ప్రేమ, వివాహం, సంతానం, కోర్టులో విజయం, షేర్, రియల్ ఎస్టేట్ లో లాభాలు, రాజకీయాలలో గెలుపు, సినీ క్రీడా రంగాలలో గుర్తింపు పొందగలరు. పరిశ్రమలకు మరియు చిన్నారులకు పేర్లు కావాలన్నా సంప్రదించండి. వైబ్రేషన్ న్యూమరాలజీ సెంటర్, MIG, ఓల్డ్ HB కాలనీ, పాత వాటర్ ట్యాంక్ దగ్గర, భవానీపురం, విజయవాడ 12. ఫోన్స్ 9951043793. నమస్కారం, వైబ్రేషన్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ వైబ్రేషన్ న్యూమరాలజిస్ట్, మొట్టమొదటి సంఖ్యా రచయితగా పేరు పొంది తమిళనాడు గవర్నర్ రోసయ్య గారి చేతుల మీదుగా సంఖ్యా శిరోమణి, తమిళనాడు డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా సంఖ్యా శారద లైఫ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్న డాక్టర్ లక్ష్మీ సాయిప్రియ గారు మనతో ఉన్నారు. మేడం గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662494333 నెంబర్కు డయల్ చేసి మేడం గారితో లైవ్లో మాట్లాడవచ్చు. లైవ్లో సంఖ్యాశాస్త్రం ద్వారా మీ యొక్క సమస్యలకు పరిష్కారం తెలుపుతారు. మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9642477568 నెంబర్కు డయల్ చేసి మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నమస్కారం మేడం. చాలామంది కూడా వాహనాలకు రిజిస్ట్రేషన్ అనేది చేస్తూ ఉంటారు. అంటే ఆ వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయించిన నెంబర్స్ కూడా కలిసి రాకుండా ఉండే అవకాశం కూడా ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. సాధారణంగా 7వ సంఖ్యకి సంబంధించిన నెంబర్లు బండి నెంబర్లో ఉన్నా, లేదా టోటల్ చేస్తే వచ్చే సంఖ్య 7 కానీ 8 కానీ అయ్యి ఉంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. నిన్న రీసెంట్గా హీరోయిన్ ప్రణీత గారి కార్ యాక్సిడెంట్ అయింది. మీరు ఆ కార్ నెంబర్ చూసినట్టయితే 77 నెంబర్ కనపడుతూ ఉంటాయి. ఏదో ఒక సమయంలో చిన్న గీత పడడం కానీ, యాక్సిడెంట్, పెద్ద ప్రమాదాలు జరగడం కానీ 7, 8 సంఖ్యలకు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా 6 సంఖ్య ఎక్కువగా ఉంటే సినిమా ఫీల్డ్ వాళ్ళకి కానీ, లేదా మీడియా పరంగా వాళ్ళకి కానీ బాగా కలిసి వస్తుంది. అదే 6 సంఖ్య మిగతా వాళ్ళకు ఉంటే ఖర్చులు అధికంగా ఉంటూ ఉంటాయి. 4వ సంఖ్య ఉన్న వ్యాపార పరంగా లాభాలు లేకపోవడం, నష్టాలు కలగడం, ఇటువంటివి ఉంటూ ఉంటాయి. అయితే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఏ సంఖ్యలు ఎక్కువగా కలిసి వస్తాయి అనేది డేట్ ఆఫ్ బర్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ బండి మీద కనుక వెళ్ళినట్టయితే వాళ్ళు అనుకున్న పనులు జరుగుతూ ఉంటాయి. ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ రావడం, ఎప్పుడు అనుకున్నటువంటి పనులన్నీ కూడా జరిగేటువంటి నెంబర్స్ మన వెహికల్ నెంబర్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. అయితే చాలామంది పాత వెహికల్స్ ఉంటూ ఉంటాయి. ఈ నెంబరు ఉన్నప్పుడు మేము ఆ బండి మార్చలేము, మళ్ళీ బండి కొనాలంటే చాలా ఎక్స్పెన్స్ అవుతుంది. అప్పుడు దానికి ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ని బట్టి. అలాగే ఆ బండి మీద ఎటువంటి సింబల్స్ వేసుకున్నట్టయితే మీకు కలిసి వస్తుంది, ఎటువంటి పేరు వేసుకున్నట్టయితే ఆ బండికి ఉండేటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ తగ్గుతుంది, యాక్సిడెంట్లు, ప్రమాదాలు, అనుకున్న పనులు జరుగుతాయి అనేది మనం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎనాలిసిస్ ప్రకారంగా చెప్తాం. మేడం, అదే పేరు మార్పు చేసుకున్న తర్వాత ఏ ఉద్యోగం కావాలంటే ఆ ఉద్యోగం కూడా పొందే అవకాశం ఉందంటారా? లేదండి, మనకి డేట్ ఆఫ్ బర్త్లో ఎటువంటి ఉద్యోగాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఉద్యోగాల, ప్రైవేట్ ఉద్యోగాల, ముందు ఇవి పరిశీలించాలి. కొంతమంది డేట్ ఆఫ్ బర్త్కి గవర్నమెంట్ ఉద్యోగాలు ఖచ్చితంగా వచ్చే ఉంటాయి. అయితే 2-3 సార్లు ప్రయత్నం చేసినా కూడా రాదు. ఎందుకు అంటే పేరులో నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఆ పేరు బలం అనేది అడ్డుపడుతూ ఉంటుంది. ఆ నెగిటివ్ ఫోర్స్ అనేది అడ్డుపడడం వల్ల చేసే ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు రావు. అటువంటిప్పుడు పేరు కరెక్షన్ చేయించుకున్నట్టయితే దాంట్లో డేట్ ఆఫ్ బర్త్లో గవర్నమెంట్ జాబ్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం అండి, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేదు సార్, పేరు ఇస్తుంది. మీ పేరు చెప్పండి. ఎల్ బ్రహ్మయ్య సార్, లంకోజీ బ్రహ్మయ్య. సార్ మీ టీవీ సౌండ్ తగ్గించండి. సార్, లంకోజీ బ్రహ్మయ్య సార్. సార్ మీ వయసు? నా వయసు 36 సార్. 36. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కలపలేదు సార్, కృష్ణగిరి. అంటే దేని గురించి తెలుసుకోవాలని కాల్ చేశారు? అంటే పట్టుకున్న పనులు రావట్లేదు, అవుతాయా లేదా ఏంటనేది. ఒకసారి మిమ్మల్ని ఎక్కువగా ఏమని పిలుస్తారు? అంటే బ్రహ్మయ్య అని పిలుస్తారా, నా నిక్ నేమ్స్ ఏమైనా పిలుస్తారా? బ్రహ్మం గారు అని పిలుస్తారు సార్. బ్రహ్మం అని పిలుస్తారు. సార్ మీ పేరు ఎల్ బ్రహ్మయ్య అండి, మీ వయసు 36 సంవత్సరాలు, మిమ్మల్ని ఎక్కువగా బ్రహ్మం అని పిలుస్తారు. అవును సార్. లైన్లో ఉండండి సార్, మేడం గారు మాట్లాడతారు. ఓకే అండి, ఇక్కడ బ్రహ్మయ్య అనే పేరు చూసినప్పుడు 13 అనేటువంటి డెత్ నెంబర్ కనపడుతూ ఉంది. మీరు స్పెల్లింగ్ ఏమని రాస్తారు? స్పెల్లింగ్ ఏం రాస్తారు మీ పేరు? ఓకే అండి, ఇలా రాసినప్పుడు మాత్రం 2 సిస్టాల్లో పూర్తి నెగిటివ్ ఫోర్స్ ఎనర్జీ కనపడుతుంది కనుక పేరులో మార్పు ఖచ్చితంగా అవసరం. BRAMMEAM అని రాయండి. BRAMMEAM బ్రహ్మం అని ఈ విధంగా రాసినట్టయితే మీకు 23 అనేటువంటి రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్ సంఖ్య అంటే మీకు చేసే పనుల్లో ఖచ్చితంగా ఒత్తిడి తగ్గించి అనుకున్న పనులు అనుకుల్లా చేస్తుంది. అలాగే 30 అమృతం సంఖ్య అంటాం. ఏదన్నా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళబోతున్నారంటే అటువంటి కష్టాల నుంచి తప్పించేటువంటి సంఖ్య. ప్రతిరోజు 23 సార్లు ఈ స్పెల్లింగ్ రాయండి, 23 రోజులు రాయండి, 2 రోజులు బ్రేక్ తీసుకొని పూర్తిగా 9 కోర్సెస్ రిపీట్ చేసినట్టయితే నెగిటివ్ ఎనర్జీ మొత్తం. BRAMMEAM సార్ EAM అండి.
ఏఎం. ఓకే. ఈరోజు మనతో పాటు ప్రముఖ వైబ్రేషన్ న్యూమరాలజిస్ట్ మొట్టమొదటి సంఖ్య రచయితగా పేరు పొంది తమిళనాడు గవర్నర్ రోసయ్య గారి చేతుల మీదుగా సంఖ్యా శిరోమణి, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా సంఖ్యా శారద లైఫ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్న డాక్టర్ లక్ష్మీ సాయిప్రియ గారు మనతో ఉన్నారు. లైవ్ లో సంఖ్యా శాస్త్రం ద్వారా మీ యొక్క సమస్యలకు పరిష్కారం తెలుపుతారు. మేడం గారితో లైవ్ లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662494333 నెంబర్కి డయల్ చేసి మేడం గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. హలో, హలో, నమస్కారం అండి. మీ పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు పద్మజ అండి. నేను మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పాప పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాప 10th బర్త్ నెంబర్ వచ్చి 10/6/1997. ఓకే. పాప పేరు వచ్చి శ్రీ సృష్టి మైత్రి. శ్రీ సృష్టి మైత్రి. శ్రీ మైత్రి అండి. హలో, SSTI. శ్రీ సుశీల్ మైత్రి. సృష్టి. ఓకే అమ్మ, పిలిచే పేరు ఏమని పిలుస్తారు? ఎక్కువ సృష్టి అని పిలుస్తామండి. సృష్టి. సృష్టి. అవునండి. ఓకే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను విజయవాడ నుంచి కాల్ చేస్తున్నామండి. పర్మనెంట్ సెంటర్. అంటే సమస్య ఏంటంటే దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆ పాప కొంచెం బాగా చదువుతుంది. ఎందువల్ల ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి అనుకున్న ర్యాంక్స్ కానీ అది రావట్లేదండి. ఓకే, లైన్లో ఉండండమ్మా, మేడం గారు మాట్లాడతారు. ఓకే అండి, ఇక్కడ సృష్టి అనే పేరు చూసినప్పుడు 19వ సంఖ్య, 25 సంఖ్య న్యూమరాలజీ పరంగా చాలా మంచి నెంబర్స్. కానీ ఎందుకు ఎడ్యుకేషన్ పరంగా బ్రేక్ ఉంటుంది అంటే ఇక్కడ 730 డిగ్రీస్ వైబ్రేషన్ మాత్రమే ఉంది, అనుకున్న వైబ్రేషన్ అనేది లేదు. అలాగే యుఐ అనేటువంటి అక్షరాలు ఉన్నాయి. ఈ యుఐ అనేటువంటి అక్షరాలు తనలో ఎప్పుడు కూడా మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. బాగా చదువుతుంది, ఉదయం పూట మార్నింగ్ టైం చదవడం కానీ అన్నీ బాగా ఉంటాయి. కానీ ఎగ్జామ్స్కి వెళ్ళేసరికి 80% వస్తుంది అన్న మార్కులు కూడా 50%కి పడిపోతూ ఉంటాయి. దీనికి కారణం ఈ ఐ అనేటువంటి ఎండింగ్ లెటర్. ఎప్పుడు కొంతమంది డేట్ ఆఫ్ బర్త్కి ఎండింగ్ ఐ అనేటువంటి అక్షరం ఉండకూడదు. కనుక SRUSTIE అని ప్రతిరోజు 24 సార్లు రాయమనండి, 24 రోజులు రాయమనండి, 2 రోజులు బ్రేక్ తీసుకొని 6 కోర్సులు రిపీట్ చేయమనండి. అదేవిధంగా ఏంటమ్మా 6 కోర్సులు చేయాలా మేడం? 6 కోర్సులు చేయాలి. అదేవిధంగా ప్రతి నెల అంటే 1వ తారీఖున కుడి చేతికి గులాబీ రంగు ఉండేటువంటి కంకణాన్ని ధరించమనండి. అది 10వ తారీఖు తీయమనండి. మళ్ళీ 10వ తారీఖు కొత్త కంకణాన్ని కట్టుకోమనండి. ఎప్పుడైతే ఆ కంకణం తీసి చెట్టుపై పడుతుందో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది, ఎడ్యుకేషన్లో సక్సెస్ ఉంటుంది. మళ్ళీ 10వ తారీఖు కట్టింది 19వ తారీఖు, 19వ తారీఖు కట్టింది 28వ తారీఖు. ఇలా ప్రతి నెల ఒక 3 నెలలు కనుక చేసినట్టయితే ఎడ్యుకేషన్ పరంగా ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా తగ్గుతాయి. మేడం, అంటే పేరు మార్చుకోవడం వల్ల ఏ వ్యాపారం చేసినా కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇక్కడ వ్యాపార పరంగా చూసుకునేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఎటువంటి వ్యాపారాలు కలిసి వస్తాయి, ఆయిల్కి సంబంధించిన వ్యాపారాలు కలిసి వస్తాయా, ఇనుముకి సంబంధించిన వ్యాపారాలు కలిసి వస్తాయా, లేదా ఫుడ్కి సంబంధించిన వ్యాపారాలు కలిసి వస్తాయా అనేది ఎవరి పేరు మీద ఈ వ్యాపారం పెడుతున్నారు, ఎవరి దీంట్లో యజమాని అనేది చూసుకొని అతనికి సంబంధించిన వ్యాపారాలు పెట్టినట్టయితే కలిసి వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్కి రిలేటెడ్గా పెట్టిన వ్యాపారాలు ఏవైనా సరే 1-2 సంవత్సరాల్లోనే మళ్ళీ డౌన్ అయిపోవడం, సక్సెస్ లేకపోవడం ఉంటాయి. అయితే చాలామంది ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నాం కదా, ఇందులోనే మాకు సక్సెస్ కావాలి అనుకుంటున్నప్పుడు మీ పేరుకి మీ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన పేరు కనుక మీరు చేసే వ్యాపారానికి పెట్టినట్టయితే మంచి సక్సెస్ ఉంటుంది. అది వ్యక్తి పేరై ఉండకుండా మంచి వైబ్రేషన్ డిగ్రీస్ ఉండే విధంగా, మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూల వైబ్రేషన్ డిగ్రీస్ ఉండే విధంగా ఈ పేరులో మార్పు చేసుకొని కలర్స్ కానీ సింబల్స్ కానీ న్యూమరాలజీ పరంగా యూజ్ చేసుకున్నట్టయితే మీకు బిజినెస్లో సక్సెస్ ఎప్పుడు ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చాలా మందికి కూడా పేరు మార్పు అంటారు, అంటే ఈ పేరు అనే దానికి ఎంత పవర్ అనేది ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. మనకి కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు అర్జునుడు, శ్రీకృష్ణుడు రథంపై బయలుదేరుతారు. కృష్ణుడు ఒకానొక టైంలో అర్జున అనకుండా పార్థ అని పిలుస్తారు అర్జున్ని. పార్థ అని ఎప్పుడైతే పిలుస్తారో అంతవరకు నేను యుద్ధం చేయగలను, ఇంతటి శక్తి నాకుంది అనుకున్న అర్జున్కి వీళ్ళందరూ నా రిలేషన్సే, నేను వీళ్ళతో యుద్ధం చేయలేను అనేటువంటి డీలా పడిపోతూ ఉంటారు పార్థ అని పిలిచినప్పుడు. అంటే పార్థ అన్నప్పుడు ఆ పవర్ యొక్క వైబ్రేషన్స్ తగ్గిపోతున్నాయి. మళ్ళీ తిరిగి శ్రీకృష్ణుడు అది గమనించి అర్జున అని పిలుస్తారు. అర్జున అని పిలిచినప్పుడు తప్పకుండా నేను సాధించగలను, తప్పకుండా చేయగలను నేను యుద్ధం అనేటువంటి బలం ఆయనకు వస్తుంది. అంతే అర్జున అని పిలిచినప్పుడు అంతటి పవర్ కలిగింది. కనుక డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన పేరు ఖచ్చితంగా 100% మ్యాచ్ అయ్యే విధంగా మన పేరులో కనుకుంటే ఎటువంటి వ్యక్తి అయినా సాధించాలనుకుంది ఖచ్చితంగా సాధిస్తారు. హలో హలో సార్, మీ టీవీ సౌండ్ తగ్గించండి సార్. మీ పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. నా పూర్తి పేరు హేమ భాస్కర వీర వెంకట పవన హరీష్ అండి. హేమ భాస్కర వీర వెంకట పవన్ హరీష్. Yes. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 6 November
6th November 1985. మిమ్మల్ని ఎక్కువగా ఏమని పిలుస్తారండి? సార్ మిమ్మల్ని ఎక్కువగా ఏ నేమ్తో పిలుస్తారు? హరి హరీష్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చల్లపల్లి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కొద్దిగా ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి, అలా చేంజెస్ అలా చేయలేమో. మీరు ఇప్పుడు ఏం చేస్తుంటారండి? మీరు డాక్టర్ అండి. ఓకే సార్, లైన్లో ఉండండి, మేడం గారు మాట్లాడతారు. ఓకే. ఓకే అండి, డాక్టర్గా ప్రాక్టీస్ అంటే ఓన్గా చేస్తున్నారా మీరు? అవునమ్మా. ఏం పేరు పెట్టుకున్నారు హాస్పిటల్కి? ప్రశాంతి హాస్పిటల్ అమ్మా. ఓకే అండి, హరీష్ అనే పేరు చూసినప్పుడు ఇక్కడ 17 బ్యాడ్ నెంబర్ అంటాం. అలాగే 36 సంఖ్య దేవతలు రాక్షసుల యుద్ధ సంఖ్య అంటాం. అవును. కనుక మనీ వస్తుంటాయి కానీ ఎటు వెళ్తున్నాయో కూడా అర్థం కాదు. కనుక హరీష్ అనే పేరులో ఒక ఆర్ అనేటువంటి అదనంగా అక్షరం కలుపుకున్నట్టయితే మీకు సంబంధించిన డాక్టర్ పరంగా వృత్తి బాగుంటుంది. HARRISH హరీష్. ఎక్స్క్యూజ్ మ్యామ్, ఒక్కసారి మళ్ళీ చెప్తారు మేడం. HARRISH అండి. HARRISH. ఈ విధంగా ప్రతిరోజు 19 సార్లు రాయండి, 19 రోజులు రాయండి, 2 రోజులు బ్రేక్ తీసుకొని పూర్తిగా 10 కోర్సెస్ రిపీట్ చేసినట్టయితే మీకు మనీ లెవెల్స్ అనేవి కూడా చేంజ్ అవుతాయి. అలాగే ప్రశాంతి అనే పేరులో కూడా 35వ సంఖ్య కనపడుతుంది. శనికి సంబంధించినటువంటి వైబ్రేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. పేరులో కూడా హాస్పిటల్ పేరులో కూడా కరెక్షన్ తీసుకొని మీరు చెప్పిన కలర్స్లో ఈ లోగో పెట్టుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది. పర్సనల్గా ఒకసారి వచ్చి కలవండి. ఓకే మేడం. ఈరోజు మనతో పాటు ప్రముఖ వైబ్రేషన్ న్యూమరాలజిస్ట్, మొట్టమొదటి సంఖ్యారచయితగా పేరు పొంది తమిళనాడు గవర్నర్ రోసయ్య గారి చేతుల మీదుగా సంఖ్యా శిరోమణి, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా సంఖ్యా శారద లైఫ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్న డాక్టర్ లక్ష్మీ సాయిప్రియ గారు మనతో ఉన్నారు. హలో. హలో, నమస్కారం అండి, మీ పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా వారండి. చెప్పండి, పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఫస్ట్ లేడీ హరిబాబు అండి. పి హరిబాబు. అవునండి. చెప్పండి. తను వ్యాపారం ఎలా ఉంటుంది, బిజినెస్ ఎలా ఉంటుందో కనుక్కున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. వచ్చి 80 అండి. 11. హలో. హలో, ఒకసారి మళ్ళీ చెప్పండి అమ్మా. డేట్ వచ్చి 18 అండి. 18. ఓకే. 18 నవంబర్ 1980 అండి. హరిబాబు గారిని ఎక్కువగా ఏమని పిలుస్తారు? హరి అని పిలుస్తారండి అందరూ. దేని గురించి తెలుసుకోవాలని కాల్ చేశారు? మీ యొక్క సమస్య ఏంటి? బిజినెస్ అండి, తను ఏం చేసినా కుదరట్లేదండి, అన్ని అప్పులైపోయినారు అందుకు. ఓకే అండి, పేరు పి హరిబాబు అండి. 18వ తారీఖు 11వ నెల 1980 సంవత్సరం అండి. ఎక్కువగా హరి అని పిలుస్తారు. లైన్లో ఉండండి, మేడం గారు మాట్లాడతారు. మీ యొక్క టీవీ సౌండ్ తగ్గించండి. ఓకే అండి, ఇక్కడ హరి అనే పేరు చూసినప్పుడు చాలాసార్లు ప్రోగ్రామ్స్లో చెప్తూ ఉన్నా ఫస్ట్ నుంచి కూడా 4 అక్షరాలు పేరు ఉన్నప్పుడు వ్యాపారం అనే కాదు, ఆరోగ్యపరంగా ప్రాబ్లమ్స్ కానీ ఫ్యూచర్లో మానసికంగా ఇబ్బందులు కానీ ఉంటూ ఉంటాయి. కనుక హరి అనే పేరులో HARIE హరి, HARIEE అని ఈ విధంగా ప్రతిరోజు 37 సార్లు రాయండి, 37 రోజులు రాయండి, 2 రోజులు బ్రేక్ తీసుకొని 10 కోర్సెస్ రిపీట్ చేయండి. రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఏదైనా రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారాలు చేసుకున్నట్టయితే ఎక్కువ సక్సెస్ ఉంటుంది. అయితే 2000 ఈ సంవత్సరం నుంచి మంచి టైం స్టార్ట్ అయింది. ఇంతవరకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో అవన్నీ కూడా క్లియర్ అవ్వడానికి ఈ మార్చ్ తర్వాత నుంచి మీకు బాగుంటుంది. రియల్ ఎస్టేట్కి సంబంధించి కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్ కానీ, మిషనరీకి సంబంధించిన ఏమైనా వ్యాపారాలు కానీ బాగా కలిసి వస్తాయి. రెడ్ కలర్ ఎక్కువగా వాడుతూ ఉండమని చెప్పండి. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తగ్గుతుంది. నలుపు మాత్రం ధరించొద్దు. మేడం గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డయల్ చేయవలసిన నెంబర్ 08662494333 నెంబర్కు డయల్ చేసి మేడం గారితో లైవ్లో మాట్లాడవచ్చు. సంఖ్యాశాస్త్రం ద్వారా లైవ్లో మీ యొక్క సమస్యలకు పరిష్కారం తెలుపుతారు. మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్కు డయల్ చేసి మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అది మేడం, పేరుకి ఎంత పవర్ ఉంటుందని దాని గురించి మనం మాట్లాడుతాం. ఖచ్చితంగా అండి, మనకి ఇక్కడ పురాణాల దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ ఇదే విధంగా మనకి జ్యోతిష్య శాస్త్రంలో పట్టి కూడా ఉంటుంది. ఏ విధంగా ఉంది, ఏంటి, ఎటువంటి వైబ్రేషన్స్ కలిగి ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా ఈ పేరులో మార్పు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి జాతకంలో ఎటువంటి యోగాలు ఉన్నాయి, ఏ యోగాలని బట్టి వీళ్ళకి ఏ విధంగా కరెక్షన్ చేస్తే ఈ మార్పు అనేది వస్తుంది, ఎప్పటి నుంచి వస్తుంది అనేది పూర్తిగా 18 సిస్టాల్లో మీకు కరెక్షన్ ఎప్పుడైతే చేసిస్తామో ఇది రాయడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం తగ్గి మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా జరుగుతుంటాయి. పేరుకి చాలా పవర్ ఉంటుంది. మనకి సినిమా యాక్టర్స్ చూస్తూ ఉంటాం, వాళ్ళకి అసలు ఉండే పేర్లు వేరే ఉంటాయి, మూవీస్కి వచ్చాక పేర్లు వేరే పెడుతుంటారు. మూవీస్కి వచ్చిన పేర్లు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి రిలేటెడ్గా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. నమస్కారం అండి, మీ టీవీ సౌండ్ తగ్గించండి. మీ పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
మా బాబు గురించి అడుగుదామని. నా పేరు లక్ష్మి గారండి, విజయవాడ నుంచి. మీ బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మామూలుగా పెట్టిన పేరు వెంకట హనుమనాథ భువనకృష్ణ చైతన్య అని పెట్టామండి. ఓకే. కాకపోతే చైతన్య అని పిలుస్తాము. చైతన్య అని పిలుస్తారు. 22/4/1984 అండి. చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలని కాల్ చేశారు? సమస్య ఏంటి? వివాహం కాలేదండి, 32. మీ బాబు పేరు, మీ బాబుని ఎక్కువగా చైతన్య అని పిలుస్తారండి. 22వ తారీఖు 4వ నెల 1984 సంవత్సరం అండి. అవునండి. వివాహం గురించి తెలుసుకోవాలని కాల్ చేశారు. లైన్ లో ఉండండి, మేడం గారు మాట్లాడతారు. ఓకే అండి, ఇక్కడ 22/4/1984లో జన్మించారు. బర్త్ నెంబర్ వచ్చి 4, అలాగే డెస్టినీ నెంబర్ వచ్చి 3. నేమ్ నెంబర్ చూసినట్టయితే 22వ సంఖ్య అమావాస్య పౌర్ణమి సంఖ్య అంటాం. ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది, అంటే అప్ అండ్ డౌన్స్ లైఫ్లో ఎప్పుడూ ఉంటూ ఉంటాయి వీళ్ళకి. చైతన్య అనే పేరులో ఒక హెచ్ అనేటువంటి అక్షరం చేర్చుకున్నట్టయితే సరిపోతుంది. CHAI THANYA. CHAI ఒక్క నిమిషం మళ్ళీ రాసుకుంటానండి. ఒకసారి చెప్పండి. CHAI THANYA అని ప్రతిరోజు 27 సార్లు రాయండి. 27 రోజులు రాయండి. 2 రోజులు బ్రేక్ తీసుకొని 9 కోర్సెస్ రిపీట్ చేయండి. అదేవిధంగా పగడం, కుడి చేతి ఉంగరం వేలికి ధరించినట్టయితే కుజుని ప్రభావం అనేది తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామి చుట్టూ 19 ప్రదక్షిణాలు చేస్తూ ఉండమండి. ఎర్రటి జాంగ్రీని పిల్లలకి దేవుడికి ప్రసాదంగా పెట్టక పిల్లలకి పంచిపెట్టినట్టయితే ఈ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా తగ్గుతాయి. అయితే జాతక పరంగా కూడా ఏమైనా దోషం ఉందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేయించుకున్నట్టయితే లేదా పర్సనల్గా వచ్చి కలిసినట్టయితే వాటికి సంబంధించి మీకు రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా జ్యోతిష్యం వేరు, న్యూమరాలజీ వేరు అంటారా? కాదండి, జ్యోతిష్యంలోంచి వచ్చిన ఒక భాగమే ఈ న్యూమరాలజీ. జ్యోతిష్యంలో మనకి శబ్ద తరంగాన్ని బట్టి పేరు మార్పు అనేది ఎప్పుడో ఉంది. అటువంటి పేరు మార్పుల్ని ఎంతోమంది మేధావులు చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ శబ్ద తరంగాల్ని మనం న్యూమరాలజీ పరంగా మార్చుకొని ఇక్కడ న్యూమరాలజీ పరంగా దీన్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంటుంది. కనుక శబ్ద తరంగం అనేది జ్యోతిష శాస్త్రంలో ఎప్పుడో ఉంది కనుక జ్యోతిష శాస్త్రము ఒకటే, మనకి న్యూమరాలజీ కూడా ఒకటే. అయితే యోగాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా జ్యోతిష శాస్త్రం సంప్రదించాల్సిందే. ఆ యోగాలను తెలుసుకుంటేనే పేరులో ఏ విధంగా మార్పు చేయాలి, ఏంటి, ఎప్పుడు సక్సెస్ ఉంటుంది అనేది చెప్పొచ్చు. హలో, హలో, నమస్కారం అండి. మీ పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు లక్ష్మీ స్వరూప. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 01/04/1986. చెప్పండి. 04 మిమ్మల్ని ఎక్కువగా ఏమని పిలుస్తారండి? స్వరూప అని పిలుస్తారండి. మీ యొక్క సమస్య ఏంటండి? దేని గురించి తెలుసుకోవాలని కాల్ చేశారు? పిల్లలు. ఓకే అండి. మీ పేరు లక్ష్మీ స్వరూప అండి. 1వ తారీఖు 4వ నెల 1986 సంవత్సరం. మిమ్మల్ని ఎక్కువగా స్వరూప అని పిలుస్తారు. లైన్లో ఉండండి, మేడం గారు మాట్లాడతారు. ఓకే అమ్మా, మీ మ్యారేజ్ డేట్ చెప్పండి ఒకసారి. 26వ తారీఖు 10వ నెల 2012 అండి. కరెక్టే కదండి? ఓకే అండి, ఇంతకుముందు ప్రోగ్రామ్స్ మీరు చూసినట్టయితే మీకు చాలాసార్లు చెప్పాను. 8వ సంఖ్య 26 అంటే 2+6. 8వ సంఖ్యలో వివాహం జరిగిన, 7వ సంఖ్యలో వివాహం జరిగిన, 4, 5 సంఖ్యల్లో వివాహం జరిగిన వాళ్ళకి సంతానం లేట్ అవ్వడం కానీ, కోర్టు సమస్యలు కానీ, భార్యాభర్తల మనస్పర్ధలు కానీ ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి. ఇక్కడ వివాహ తేదీని మార్చుకున్నట్టయితే మీకు చాలా మంచిదమ్మా. ఒకసారి మళ్ళీ మాంగళ్యానికి మరో ముడి అనే విధంగా వివాహం చేసుకున్నట్టయితే ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా తగ్గుతాయి. అయితే స్వరూప స్పెల్లింగ్ ఏమని రాస్తారు మీరు? ఓకే, స్వరూప అనే పేరు చూసినప్పుడు ఇక్కడ 35 సంఖ్య, శనికి సంబంధించినటువంటి వైబ్రేషన్స్ 36. దేవతలు రాక్షసుల యుద్ధ సంఖ్య అంటాం. ప్రతి దానికి అడ్డు పెడుతూ ఉంటుంది సంఖ్య. కనుక పేరులో SWARUPA స్వరూప. SWARUPA స్వరూప అని ప్రతిరోజు 27 సార్లు రాయండి. 27 రోజులు రాయండి. 2 రోజులు బ్రేక్ తీసుకొని 9 కోర్సెస్ రిపీట్ చేయండి. సంతాన గోపాల స్వామికి ఒకసారి పూజ చేయించుకొని డాలర్ మెడలో ధరించినట్టయితే మీకు సంతానపరంగా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అదేవిధంగా మెడికల్ పరంగా కూడా ఒకసారి చూపించుకున్నట్టయితే ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం చివరి లోపల మీకు సంతానం కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజు మనతో పాటు ప్రముఖ వైబ్రేషన్ న్యూమరాలజిస్ట్, మొట్టమొదటి సంఖ్యా రచయితగా పేరు పొంది తమిళనాడు గవర్నర్ రోసయ్య గారి చేతుల మీదుగా సంఖ్యా శిరోమణి, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా సంఖ్యా శారద లైఫ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్న డాక్టర్ లక్ష్మీ సాయిప్రియ గారు మనతో ఉన్నారు. లైవ్ లో మేడం గారితో మాట్లాడడానికి మీరు డయల్ చేయవలసిన నెంబర్ 08662494333 నెంబర్కు డయల్ చేసి లైవ్ లో మేడం గారితో మాట్లాడవచ్చు. సంఖ్యాశాస్త్రం ద్వారా మీ యొక్క సమస్యలకు పరిష్కారం తెలుపుతారు. మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్లకు డయల్ చేసి మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మేడం అదేవిధంగా ఇప్పుడు మీరు ఒక కాల్.
హలో హలో సార్ నమస్కారం అండి, మీ పూర్తి పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. మా పాప పేరండి. చెప్పండి సార్. హలో చెప్పండి సార్. మా పాప పేరు పూర్తి మిరియాల నవ్యశ్రీ అండి. నవ్యశ్రీ. అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 9/3/1994 అండి. మీ పాపని ఎక్కువగా ఏమని పిలుస్తారండి? నాని పిలుస్తారండి. నాని. సమస్య ఏంటండి, దేని గురించి తెలుసుకోవాలని కాల్ చేశారు? బాబుకి మ్యారేజ్ అయినా లైఫ్ ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి. ఓకే అండి, పేరు నవ్యశ్రీ అండి. 9వ తారీఖు 3వ నెల 1994 సంవత్సరం అండి. ఎక్కువగా నాని అని పిలుస్తారు. లైన్లో ఉండండి, మేడం గారు మాట్లాడతారు. ఓకే అండి, మ్యాచెస్ పరంగా ఏమైనా చూస్తున్నారా అమ్మాయికి? ఓకే అండి, ఈ సంవత్సరం చూసినట్టయితే బాగుంటుంది. ఇక్కడ నవ్యశ్రీ అనే పూర్తి పేరు పిలిచినట్టయితేనే తనకి మ్యారేజ్ తర్వాత కూడా బాగుంటుంది. నవ్యశ్రీ పేరులో నాని అనే పేరు మాత్రం పిలవకండి, ఎందుకంటే ఇందాక కూడా చెప్పాను 4 అక్షరాల పేరనే కాక ఏ పని కూడా జరగనివ్వదు. కనుక నవ్యశ్రీ అనే పూర్తి పేరే పిలవండి. నవ్యశ్రీ పేరులో NAVYASHRI NAVYA చెప్పండి. YASHRI అండి. RI. ఓకే అని ప్రతిరోజు 25 సార్లు రాయండి, 25 రోజులు రాయండి, 2 రోజులు బ్రేక్ తీసుకొని 7 కోర్సెస్ రిపీట్ చేయండి. ఈ విధంగా రాసినట్టయితే మ్యారేజ్ పరంగా ఆటంకాలు ఏమి ఉండవు. ఈ సంవత్సరమే మ్యారేజ్ కుదిరే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అలాగే నలుపు వస్త్రాలు ధరించొద్దని చెప్పండి. ఎక్కువగా ఆంజనేయ స్వామి పూజ చేసినట్టయితే చాలా మంచిది. మేడం అదేవిధంగా అంటే వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే దీనికి పేరు మార్చుకుంటే ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. అసలు వివాహానికి ముందే కనుక పేరు మార్చుకున్నట్టయితే వివాహం తదుపరి ఇటువంటి ఆటంకాలు జరగకుండా ఉంటాయి. ఎటువంటి డేట్లో మ్యారేజెస్ చేసుకుంటే వీళ్ళకి కలిసి వస్తుంది అనేది కూడా ముందే కనుక మనం జాగ్రత్త తీసుకున్నట్టయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉంటూ ఉంటాయి. హలో హలో సార్ నమస్కారం అండి, మీ పూర్తి పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్ నమస్కారం. మా బాబు గురించి తెలుసుకుందాం అనుకుంటున్నామండి. చెప్పండి సార్, పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు వీరేష్ దినేష్ కుమార్ అండి. దినేష్ కుమార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 27/9/1997 సార్ 27వ తారీఖు 9వ నెల 1997 అండి. బాబుని ఎక్కువగా ఏమని పిలుస్తారండి? హలో చందు అని పిలుస్తారు. సార్ దేని గురించి తెలుసుకోవాలని కాల్ చేశారు? పూర్తి పేరేంటి? దినేష్ కుమార్. బాబు పేరు దినేష్ కుమార్ అండి. 27వ తారీఖు 9వ నెల 1997 సంవత్సరం అండి. బాబుని ఎక్కువగా చందు అని పిలుస్తారు. లైన్లో ఉండండి, మేడం గారు మాట్లాడతారు. ఓకే అండి, దినేష్ అని చాలా మంచి పేరు పెట్టారు. కనుక అసలు పేరు పిలుచుకున్నట్టయితే దానికి వైబ్రేషన్స్ చాలా బాగుంటాయి. కనుక అసలు పేర్లు ఎటువంటి కరెక్షన్ అవసరం లేదు, దినేష్ అనే పిలవండి. దినేష్ అని పిలిచినట్టయితే చాలా బాగుంటుంది. చందు అని పిలిచినట్టయితే అండర్ ప్రొఫైల్ లైఫ్ అంటాం, ఫ్యూచర్లో సక్సెస్ ఇవ్వవు. కనుక డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఉండేటువంటి వైబ్రేషన్ డిగ్రీస్ ఇందులో ఉన్నాయి. కనుక దినేష్ అని పిలిచినట్టయితే బాగుంటుంది. DINESH, ఇందులో ఎటువంటి కరెక్షన్ అవసరం లేదు. అయితే ఇన్నాళ్ళు కూడా నిక్ నేమ్ యూజ్ చేశారు కనుక ఈ పేరు ప్రతిరోజు 23 సార్లు రాయాలి, 23 రోజులు రాయాలి, 2 రోజులు బ్రేక్ తీసుకొని 5 కోర్సెస్ రిపీట్ చేయండి. పగడం అదృష్టం ఇస్తుంది. మెడలో డాలర్గా ధరించినట్టయితే ఎడ్యుకేషన్ పరంగా ఇంకా మంచి సక్సెస్ ఉంటుంది. ఈరోజు మనతో పాటు ప్రముఖ వైబ్రేషన్ న్యూమరాలజిస్ట్, మొట్టమొదటి సంఖ్యా రచయితగా పేరు పొంది తమిళనాడు గవర్నర్ రోసే గారి చేతుల మీదుగా సంఖ్యా శిరోమణి, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా సంఖ్యా శారద, లైఫ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్న డాక్టర్ లక్ష్మీ సాయిప్రియ గారు మనతో ఉన్నారు. లైవ్లో సంఖ్యాశాస్త్రం ద్వారా మీ యొక్క సమస్యలకు పరిష్కారం తెలుపుతారు. మేడం గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662494333 నెంబర్కి డయల్ చేసి మేడం గారితో లైవ్లో మాట్లాడవచ్చు. మేడం అదే ఇందాక మీరు ఒక కాల్ చెప్పారు, మ్యారేజ్ డేట్ కూడా మార్చుకుంటే మంచి ఫలితాలు వచ్చాయి. అంటే ఈ మ్యారేజ్ డేట్ని కూడా మనం మార్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. మనకి చాలామంది ఈ మధ్య కాలంలో హలో హలో సార్ మేడం గారితో నేను లైవ్ లో మాట్లాడాలనుకుంటున్నాను. నమస్కారం అండి, మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. నా పేరు వేణుగోపాల్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 1/7/1996. మిమ్మల్ని ఎక్కువగా ఏమని పిలుస్తారండి? హలో 1/7/1996 అండి. సార్ మిమ్మల్ని ఎక్కువగా ఏమని పిలుస్తారు? ఏ పేరుతో పిలుస్తారు ఎక్కువగా? వేణు అని పిలుస్తారు. దేని గురించి తెలుసుకోవాలని కాల్ చేశారు? అదే నేను ఏ పని పట్టుకున్నా అనేది సక్సెస్ కావట్లేదు. ఆ పని ఫస్ట్ చేయాలని చెప్తే తర్వాత చేయలేకపోతున్నాను. ఎందువల్ల
ఓకే ఓకే సార్, మీ పేరు వేణుగోపాల్ అండి. 1వ తారీఖు 7వ నెల 1996 సంవత్సరం అండి. మిమ్మల్ని ఎక్కువగా వేణు అని పిలుస్తారండి. లైన్లో ఉండండి, మేడం గారు మాట్లాడతారు. ఓకే అండి, మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు? అంటే మేడం నేను వృత్తి చదువుతున్నాను మేడం. ఓకే, ఏం చదువుకుంటున్నారు? మేడం నేను డిగ్రీ చదువుతున్నాను మేడం. దానివల్ల ఏదైనా చదువుకోవాలని ఇస్తుంది. చదువుకునేటప్పుడు మళ్ళీ ఏదో ఒక ఆలోచన వచ్చేది, చాలా అయిపోతుంది. మళ్ళీ చదవాలని ఇంట్రెస్ట్ అవ్వట్లేదు మేడం. ప్రాబ్లం ఏంటని తెలుసుకోవాలి మేడం. ఓకే, ఇక్కడ ఇందాక నుంచి చెప్తున్నాను, 4 అక్షరాల పేరు ఉండడం ఒక ప్రాబ్లం అయితే 22 సంఖ్య అమావాస్య పౌర్ణమి సంఖ్య అంటాం, డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మెయిన్ మీరు పాజిటివ్ థింకింగ్ అలవర్చుకున్నట్టయితే చాలా మంచిది. ప్రతిరోజు పడుకునే ముందు రేపు ఉదయం లేవగానే నాకు అంతా బాగుంటుంది, నేను ఏ పనైనా చేయగలను, రేపటి నుంచి నేను అందరిలాగే అంతకన్నా బాగా చదవగలను అనేటువంటిది ప్రతిరోజు అనుకొని పడుకోండి చాలు. మీలో పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ప్రతిరోజు ఉదయం 4 గంటలకే లేవండి. 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో చదవడం అలవాటు చేసుకోండి. పెన్ను మొదట క్లాస్ మొదలు పెట్టినప్పుడు ఏ పెన్ అయితే వాడతారో చివరి వరకు కూడా అదే పెన్ను వాడాలి. పెన్స్ మారుస్తూ ఉంటారు తరచుగా, దీనివల్ల చాలా నెగిటివ్ ఎనర్జీస్ కలుగుతూ ఉంటాయి. ఎగ్జామ్స్లో వాడిన, కాలేజ్లో వాడిన, స్కూల్లో వాడిన ఇటువంటి పెన్నే, ఒకటే పెన్ యూస్ చేయండి, సక్సెస్ ఎక్కువగా ఉంటుంది. పేరులో కరెక్షన్ చెప్తాను, నోట్ చేసుకోండి. VEYNU, VEYNU, వేణు అని ప్రతిరోజు 23 సార్లు రాయండి. 23 రోజులు రాయండి. 2 రోజులు బ్రేక్ తీసుకొని 5 కోర్సెస్ రిపీట్ చేయండి. మీ పేరే మీకు మంత్రం ఇక్కడ. కనుక మీకు ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తగ్గుతుంది. అదేవిధంగా మంచి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవుతారు. మీరు కొంచెం ఈ సంవత్సరం కష్టపడినట్టయితే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచి జాబ్లో సెటిల్ అవ్వడం కానీ, అలాగే మంచి బిజినెస్లు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే అండి, ఇక్కడ మ్యారేజ్ డేట్ పరంగా చూసినప్పుడు చాలామంది 4 సంబంధించిన డేట్స్లో 4, 13, 22, 31 కానీ 5, 14, 23, అలాగే 7కి సంబంధించిన డేట్లు 7, 16, 25, 8, 17, 26 డేట్లు ఎవరికైతే వివాహం జరుగుతుందో కోర్టు సమస్యలు ఫేస్ చేయడం కానీ, లేదా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కలగడం కానీ, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, సంతానం త్వరగా కలగకపోవడం, ఒకవేళ కలిగినా కూడా స్త్రీ సంతానం కలగడం లేదా అంగవైకల్యంతో ఉండడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ అవుతూ ఉంటాయి. మీకు కోట శ్రీనివాసరావు గారి మ్యారేజ్ డేట్ తీసుకున్నా కూడా 5వ సంఖ్యకి సంబంధించిన డేట్లో వివాహం జరిగింది. ఆకస్మికంగా ప్రమాదంలో కొడుకు మరణించడం కానీ ఇటువంటి అన్నీ కూడా జరిగాయి. కనుక కొన్ని డేట్ ఆఫ్ బర్త్స్ అనేవి మ్యారేజ్కి కలిసి రావు. అది మీకు శాస్త్రబద్ధంగా చూసి పెట్టినా సరే కొన్ని డేట్ ఆఫ్ బర్త్స్ అనేవి, కొన్ని ఏ డేట్లు అయితే ఉంటాయో కొన్ని డేట్స్ మ్యారేజ్కి పనికిరావు. అటువంటి వివాహం జరిగిన వాళ్ళు తిరిగి మళ్ళీ మాంగళ్యానికి మరో ముడి అనే విధంగా గుడిలో మంచి ముహూర్తం పెట్టుకొని మంచి డేట్ చూసుకొని కనుక న్యూమరాలజీ పరంగా అలాగే మంచి ముహూర్తం చూసుకొని కూడా వివాహం చేసుకున్నట్టయితే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. ఈ రోజుల్లో ఎక్కువగా వివాహం చేసుకొని 1 సంవత్సరంలోనే కోర్టుల చుట్టూ తిరగడం ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. కనుక కొంచెం ముందే జాగ్రత్త తీసుకొని ఇటువంటివన్నీ కూడా చూసినట్టయితే పేరులో ఏమైనా మార్పు కావాలా, ఇద్దరు పేరు బలాలు కలిసినాయా లేవా అనేది కూడా మనం శాస్త్రపరంగా చూసుకున్నట్టయితే మ్యారేజ్ తర్వాత ఇటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఒకవేళ మ్యారేజ్ తర్వాత ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఇరువురి పేర్లలో, భార్యాభర్తల పేర్లలో కూడా శత్రు సంఖ్యలో మిత్ర సంఖ్యలు అనేవి ఉంటాయి. శత్రు సంఖ్యలో ఉంటే ఇద్దరు బద్ధ శత్రువులు అయిపోతుంటారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ అవుతూ ఉంటాయి. అటువంటి వారు ఇరువురి పేర్లు మిత్ర సంఖ్య ఉండే విధంగా కరెక్షన్ తీసుకొని ప్రతిరోజు రాస్తున్నట్టయితే ఇద్దరి మధ్య మళ్ళీ సఖ్యత అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాప గురించి అడుగుదామని చేశాను. చెప్పండి, పాప పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేఘన అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9వ తారీఖు 9, 12వ నెల చెప్పండి. 98వ సంవత్సరం. మీ పాపని ఎక్కువగా ఏమని పిలుస్తారండి? అమ్ము అంటామండి. మేఘన పేరు. అమ్ము అని పిలుస్తారు. దేని గురించి తెలుసుకోవాలని కాల్ చేశారు? పాప చదువుకుంటుంది, ఉన్నత చదువు చదవాలని ఆశ ఉంది కానీ లేఖనకు అసలు చదివించగలవా లేదా? ఓకే అండి, పాప పేరు మేఘన అండి. 9వ తారీఖు 12వ నెల 1998వ సంవత్సరం. ఎక్కువగా అమ్ము అని పిలుస్తారండి. లైన్లో ఉండండి, మేడం గారు మాట్లాడతారు. ఓకే అమ్మ, ముందు అమ్ము అని పేరు పిలవడం మాత్రం ఆపేయండి. మేఘన అనే పేరు చాలా బాగుంది, మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి. కనుక ఇందులో ఒక హెచ్ అనే అక్షరం కనుక తీసేసినట్టయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే 38, 31 అనేటువంటి రివర్స్ సంఖ్య కనబడుతూ ఉంది. కనుక ఏదన్నా పని చివరి నిమిషంలో రివర్స్ అయిపోతూ ఉంటాయి. మీరు ఎక్కడికన్నా పంపిద్దాము, ఫారెన్ పంపిద్దాము అనుకున్నా, ఇంకా మంచి చదువులు చదివిద్దాం అనుకున్నా కొద్దిగా నెగిటివ్ నెంబర్ ఉంది. అది పోవాలి అంటే MEGANA మేఘన అని ఈ విధంగానే రాయమనండి. ప్రతిరోజు 19 సార్లు రాయమనండి, 19 రోజులు రాయమనండి. 2 రోజులు బ్రేక్ తీసుకొని 10 కోర్సెస్. ఇంటర్ చదువుతుందండి, ఇంజనీరింగ్ చదవాలనుకుంటుంది. ఓకే, మార్పు జరుగుతుందా, చదవగలుగుతుందా? చదవగలుగుతుందమ్మా. ఇంజనీరింగ్ సైడ్ చాలా బాగా కలిసి వస్తుంది కూడా, వెళ్ళొచ్చు, ఎటువంటి డౌట్ అవసరం లేదు. అయితే ఈ సంవత్సరం కన్నా కూడా వచ్చే సంవత్సరం నుంచి ఇంకా బాగుంటుంది, మంచి సక్సెస్ ఎక్కువగా ఉంటుంది.
కానీ పేరు మాత్రం మీరు చెప్పరా మళ్ళీ? MEGANA మేఘన అని ప్రతిరోజు 19 సార్లు రాయండి. 19 రోజులు రాయండి. 2 రోజులు బ్రేక్ తీసుకొని 10 కోర్సులు రిపీట్ చేసినట్టయితే ఈ నెగిటివ్ ఎనర్జీ మొత్తం తగ్గి విద్యాపరంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి ఉన్నత చదువులు చదివే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే 2017 బాగా కలిసి వస్తుంది కనుక సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఇంజనీరింగ్ పరంగా విద్యలు కూడా బాగా కలిసి వస్తాయి. ఓకే మేడం, మీ యొక్క వాల్యుబుల్ టైం మాకు కేటాయించి ప్రేక్షకులకు చక్కటి సలహాలను సూచనలు ఇచ్చినట్టు. ఓకే వర్స్, ఇది ఈనాటి వైబ్రేషన్ న్యూమరాలజీ కార్యక్రమం. మరలా ప్రసారమయ్యే వైబ్రేషన్ న్యూమరాలజీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వైబ్రేషన్ న్యూమరాలజీ సెంటర్, సీక్రెట్స్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరాలజీ. श्री सच्चिदानंद सद्गुरु मरे त्वत्परानित्यभावे पुरावे तरिभक्तिसाठे स्वभावे तरावे जगतारुणिमायताता नमस्कार साष्टा श्री साईनाथा वसेदो सदादा वया संदरेला विषयाज्ञलोका परेजो जनाला परियन्तरे ज्ञान कैवल्यदाता नमस्कार साष्टा श्री साईनाथा मरालाधलाजन महामानवाचा नरासार्थकासा धनीभूतसाचा धरू साई प्रेमा गळाया अहंता नमस्कार साष्टांग श्री साईनाथा धरावे करी सानल्पाद्यबाला करावे अमाध चुंब निघाला मुखे घाल प्रेमे पराग्रास आता नमस्कार साष्टा श्री साईनाथा सुरारी कजांच